రాబోయే రోజుల్లో అట్రాసిటీ ఫ్రీ జోన్ చేయాలనేదే రాయలసీమ ప్రాంతాన్ని ఎస్సీ కమిషన్ ప్రత్యేకంగా బాధ్యత తీసుకుంది. ఫ్రీ జోన్ చేయాలంటే అట్రాసిటీస్ జరగకుండా ఉండాలి. దాని మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం, ఆ మూలాలను గుర్తించడం, ఆ మూలాలను ధ్వంసం చేయటం. ఈరోజు ఏదైనా సరే అట్రాసిటీ జరిగిన తర్వాత దీర్ఘకాల విచారణ ద్వారా ఆ సంబంధిత వ్యక్తులకి శిక్ష పడకపోవటం, అదేవిధంగా బాధితులకు న్యాయం జరగకపోవడం గతంలో జరుగుతూ ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వర న్యాయానికి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకు శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని కూడా కమిషన్ సూచన చేయడం జరిగింది. త్వరలో అది కూడా ఫ్రూట్ఫుల్ అయ్యి ఈ ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్లో అట్రాసిటీస్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలందరినీ కూడా సహకరించమని కోరుతూ ఉన్నాం. చాలామంది అనుకుంటా ఉన్నారు ఎక్కడా కూడా వివక్షత లేదు, వివక్షత లేకుండానే వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ మా ఎక్స్పీరియన్స్లో లేదా ఇక్కడికి వచ్చినటువంటి అర్జీలను పరిశీలన చేసిన తర్వాత ఖచ్చితంగా వివక్షత అనేది ఈ రాష్ట్రంలో ఉన్నది. దాన్ని రూపుమాపడం కోసమే కమిషన్ ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ రెవెన్యూ, అదేవిధంగా ఎంప్లాయ్మెంటు, దాంతోపాటుగా అట్రాసిటీస్, లా అండ్ ఆర్డర్ సంబంధించి వీటన్నిటితో పాటు ఇక్కడ సత్వరమే తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా సూచనలు ఇచ్చి తప్పకుండా ఈ ప్రాంతంలో ప్రజలకు న్యాయం చేయడం కోసం, ప్రత్యేకంగా దళితులకు న్యాయం చేయడం కోసం ఈ కమిషన్ పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ కమిషన్ యొక్క పరిధి దళితులకు సంబంధించి ఆర్థిక స్వాలంబన దాన్ని చేకూర్చడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఈ ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు అగ్రికల్చర్లో కానీ, రెవెన్యూలో కానీ, లేదా ఇతరత్ర ఎంప్లాయ్మెంట్లో కానీ అన్నిటినీ కూడా కూలంకుషంగా పరిశీలన చేసి పర్యవేక్షణ చేసి అధికారులకి సత్వర న్యాయం కోసం ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది.